హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మ్యాటర్. సో ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, డ్రెస్ని ఒక సింపుల్ లాంగ్ ఫ్రాక్ని అయితే డిజైన్ చేయబోతున్నాను అనమాట. ఇదైతే ఒక కస్టమర్ కోసం కస్టమైజ్ చేస్తున్నాను. ఇదైతే ఒక శారీ అండి. ఈ శారీ మనకి 400 రూపీస్ పడింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్. సో ఈ డ్రెస్లో నేను స్పెసిఫిక్గా అయితే ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ అండ్ అంబ్రిల్లా కట్ ఉంది కదా, డౌన్ పార్ట్, అది 2 లేయర్స్ పెట్టాను అనమాట. సో వీటి గురించి అయితే చెప్తాను. ఈ డ్రెస్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ వస్తుంది, 32 ఇంచెస్ అనమాట. బస్ట్ అరౌండ్. సో ఎవరైనా స్మాల్ సైజు ఈ సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోవచ్చు. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను మెజర్మెంట్స్ అన్నీ, సో దట్ మీకు ఐడియా ఉంటుంది. ముందుగా బాడీ పార్ట్ లెంత్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 14.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని కార్నర్లో అయితే ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ లైన్లో కరెక్ట్గా సగానికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అప్పర్ బస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందో దాన్ని 4 భాగాలుగా చేసి వచ్చిన నెంబర్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి అప్పర్ బస్ట్ ఎంత ఉంది అంటే 30.5 ఇంచెస్ ఉందన్నమాట. సో ఈ 30.5 ఇంచెస్ని మనం 4 భాగాలుగా విభజిస్తే 7.5 వస్తుంది. సో దీనికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 8.5 అనమాట. సో ఈ 8.5ని మనం ఈ విధంగా అప్పర్ బస్ట్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇదైతే అప్పర్ బస్ట్ అనమాట. దానికి మార్జిన్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం డీప్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 5.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ దగ్గర 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దానికి ఎక్స్ట్రాగా కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా స్మాల్ సైజ్ కాబట్టి ఇక్కడ చూడండి కరెక్ట్గా 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అపెక్స్ పాయింట్ అండి. అపెక్స్ పాయింట్ నేను కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి అయితే తీసుకుంటాను నేను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అది కరెక్ట్గా మనకి 3.5 ఇంచెస్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని కలిపేసేసుకోవాలి. స్ట్రైట్గా గీసేసుకొని దాని తర్వాత అపెక్స్ పాయింట్ని ఆర్మ్ హోల్లోకి మనం కర్వ్ ఇచ్చుకుంటూ డ్రా చేసేసుకోవాలి. పక్కన 1 ఇంచ్ గ్యాప్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అపెక్స్ పాయింట్లోకి ఈ విధంగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి మనకి 25 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 25ని 4తో డివైడెడ్ బై చేస్తే మనకి 6.25 వస్తుంది. దానికి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 8.25కి మార్కింగ్ చేసుకొని దానికి మార్జిన్గా 1.5 అంటే 1.5 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ వేస్ట్ దగ్గర ఈ విధంగా క్రాస్గా గీసేసుకున్నాను. అదేవిధంగా మార్జిన్స్ని కూడా ఈ విధంగా కలిపేసేసుకున్నాను అనమాట. ఆర్మ్ హోల్ రౌండ్ని కూడా మనం ఈ స్టేజ్లో గీసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవాలండి. నెక్ వచ్చేసి నేను చూడండి, నెక్కి నేను కట్ వర్క్ పెడుతున్నాను అనమాట. మనం ముందుగా గీసుకున్నాం కదా నెక్, దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో బయట వైపు ఇంకొక లైన్ అయితే గీసుకోవాలి. అంటే ఇది మార్జిన్స్ టైప్లో అనమాట. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్, రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొని దాని సహాయంతో మనం ఈ కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి. నేను గ్లూ క్యాప్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఈ విధంగా దాని సహాయంతో మనం సమానంగా కట్ వర్క్ అనేది మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. నెక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఒకసారి, ఈ విధంగా ఉంటుంది. నేను రౌండ్ షేప్లో అయితే పెట్టుకున్నాను అనమాట నెక్ ప్యాటర్న్. అండ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఆర్మ్ హోల్, మార్జిన్ అండ్ వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేసి దాని తర్వాత నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్ మనకి డిఫరెంట్ వస్తుంది కాబట్టి
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసిన తర్వాత మనం నెక్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి నేను నార్మల్ రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా స్క్వేర్ గీసుకొని మనకి అంటే మనకి ఏ నెక్ అయితే కావాలో, ఏ నెక్ ప్యాటర్న్ అయితే కావాలో అలా డ్రా చేసేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ టక్స్ కోసం మనకి ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో మనం చూడండి, టక్స్ కోసం అయితే నేను 4 ఇంచెస్ లెంత్లో ఈ విధంగా అయితే ఒక లైన్ గీసేసుకున్నాను అనమాట. ఆ సైడ్ కూడా గీసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో మనం బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ లైనింగ్ దాని ప్రకారం దాన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను శారీలో బాడీ పార్ట్ కోసం తీసేయంగా నాకు మిగిలిన క్లాత్ ఎంత ఉంది అంటే 4 మీటర్స్ ఉందన్నమాట. ఈ 4 మీటర్స్ క్లాత్ని నేను 2 మీటర్స్ అంటే సగానికి డివైడ్ చేస్తున్నాను. 2 మీటర్స్ ఒక లేయర్, 2 మీటర్స్ ఒక లేయర్గా నేను చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ 4 మీటర్స్ చీరని నేను సగానికి కట్ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం నార్మల్గా అంబ్రెల్లా కటింగ్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా అండి ఇది కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అనమాట. అంటే మనం 2 మీటర్స్ ఒక లేయర్, 2 మీటర్స్ ఒక లేయర్గా మనం డివైడ్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్. ఇదైతే నేను ఈ విధంగా ఫస్ట్ ఒక శారీ ఫోల్డింగ్ చేసి దాని తర్వాత క్రాస్ ఫోల్డింగ్ అయితే చేశాను అనమాట. ఈ ఫోల్డింగ్ అందరికి తెలిసిన ఫోల్డింగే. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనకి వేస్ట్ ఎంత కావాలో కట్ చేసుకొని లెంత్ కూడా ఎంత కావాలో కట్ చేసేసుకోవాలి. మనకి జాయింట్స్ కూడా పడతాయి అన్నమాట. మీకు అందరికి తెలుసు కదా జాయింట్స్ ఎలా పడతాయి ఏంటి అనేది. ఇదంతా నార్మలే అండి. ఈ లేయర్ని ఎలా కట్ చేసామో సేమ్ అదే టైప్లో నెక్స్ట్ లేయర్ ఉంది కదా, 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మిగిలి ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి ఇదే విధంగా అంబ్రెల్లా కటింగ్ అయితే కట్ చేసేస్తామన్నమాట. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ కూడా కట్ వర్క్ వస్తుంది కదా అండి. ఆ హ్యాండ్ కోసం నేను ఒక క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకొని దాని మీద మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ వర్క్ అనేది మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా డ్రా చేసేసుకొని దాని ప్రకారంగా కట్ చేసేసుకుంటాను అనమాట ఫస్ట్. ఓకే, సో ఈ క్యాన్వాస్ పేపర్స్కి ఇంకొక లైనింగ్ క్లాత్ని అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసేస్తాను అనమాట. ఇలాగా క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేసి పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్కి తీసుకొచ్చి నేను స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీడియోలో లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇది హ్యాండ్ అన్నమాట. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఫస్ట్ గ్లూ వేసి అంటించేస్తాను అనమాట. ఓకే, దీనికి ముందు నేను బాడీ పార్ట్ కూడా ఉంది కదా అండి, లైనింగ్ మెయిన్ క్లాత్, దాన్ని కూడా నేను పక్కన గ్లూ వేసి అంటించేసాను అనమాట. ఆ ప్రాసెస్ అనేది మీకు అందరికీ తెలుసు కదా, అందుకని చెప్పట్లేదు. హ్యాండ్ మటుకు ఇప్పుడు ఈ విధంగా గ్లూ వేసి అంటించేసేసిన తర్వాత పక్కన క్యాన్వాస్ పేపరు అండ్ లైనింగ్ ఉంది కదా, దాన్ని నేను ఐరన్ చేసి పెడతాను. ఐరన్ చేసి తీసుకొస్తాను. చూడండి, ఇక్కడ చూడండి ఐరన్ అయితే చేసేసాను అనమాట. ఐరన్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, లైనింగ్ క్లాత్ కొంచెం ఒక హాఫ్ పాదం అంతా పెట్టేసి మిగతాది కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే కరెక్ట్గా క్యాన్వాస్ పేపర్ ఎడ్జెస్కి అయితే కట్ చేయట్లేదు. లైనింగ్ క్లాత్ అయితే కొంచెం క్లాత్ అయితే మిగులుంది. ఆ విధంగా కట్ చేసేసి నేను హ్యాండ్కి అయితే గ్లూ వేసి అంటించేస్తాను. హ్యాండ్కి రాంగ్ సైడ్లో ఈ విధంగా పెట్టేసేసి అంటించేస్తాను అనమాట. ఫస్ట్ అంటించేసిన తర్వాత ఏ విధంగా అయితే మనం స్టిక్ చేసేసామో అదే విధంగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి దాని మీద. అర్థమైంది కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్కి ఏ విధంగా అయితే క్యాన్వాస్ పేపర్ అంటించేసామో ఆ కట్ వర్క్ని బేస్ చేసుకొని మనం నీట్గా చిన్నగా ఈ కర్వ్స్ అనేవి నీట్గా తిప్పుకుంటూ కుట్టేసేసుకోవాలన్నమాట. అలా కుట్టేసుకున్న తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తే, ట్విస్ట్ చేసేస్తే మనకి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. అలా ట్విస్ట్ చేసే ముందు క్యాన్వాస్ పేపర్ ఎడ్జెస్ ఉంది కదా, దాన్ని కూడా మనం ఫోల్డ్ చేసి ఒకసారి కుట్టేసేసుకుంటే మనకి పోగులు అనేవి కనిపించకుండా బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. అండ్ కార్నర్స్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్లో నేను కట్స్ అయితే పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఆ విధంగా పెట్టిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికైతే ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత లోపలికి ట్విస్ట్ చేయాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇంతటితో హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఇదైతే హ్యాండ్ అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే చూద్దాము. బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్
అదైతే స్టిచ్ చేసేసుకుందాము ఫస్ట్. ఎలా అయితే హ్యాండ్కి మనం క్యాన్వాస్ పేపర్ని కుట్టి ట్విస్ట్ చేసామో సేమ్ అదే విధంగా ఈ నెక్ కూడా సేమ్ అదే విధంగా మనం చేస్తామన్నమాట. ఫ్రంట్ నెక్కి అండ్ బ్యాక్ నెక్కి రెండింటిని అలాగే చేస్తాము. సో ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏమన్నా అన్ఈవెన్గా ఉంటాయి కదా, అవి కట్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ప్లేస్ చేసేసి నేను ఆ ఎడ్జెస్ అంటే మార్జిన్స్ ఉంటాయి కదా, ఆ మార్జిన్ అండ్ కింద వేస్ట్ దగ్గర అన్ఈవెన్గా క్లాత్ ఉంటుంది కదా, వాటిని సమానంగా కట్ చేసుకుంటాను అన్నమాట, ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటాను. ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకుంటాను. అండ్ కింద వేస్ట్ దగ్గర కూడా లైట్గా మనకి అన్ఈవెన్గా కనిపిస్తుంది, దాన్ని నేను స్ట్రైట్గా కట్ చేసేస్తాను అనమాట. చూడండి ఒకసారి, ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేస్తాను. తర్వాత షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకొని హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకుంటానండి. హ్యాండ్స్ అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది కదా లుక్. ఈ స్టేజ్లో నేను మళ్ళీ మెజర్మెంట్స్ని ఇంకొకసారి చెక్ చేసుకొని ఇంకోసారి మార్కింగ్ అనేది చేసుకుంటాను అనమాట. వేస్ట్ ఎంత ఉంది, ఆమ్ హోల్ ఎంత ఉంది అని చెప్పేసి మార్కింగ్ అయితే చేసేసుకొని దాని మీదనే స్టిచ్ వేసేసుకుంటాను. అది కూడా ఎంతవరకు వేస్తానో చూడండి. ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను కదా, వేస్ట్ అండ్ ఆమ్ హోల్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ నుంచి వేస్ట్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా లైన్ అయితే గీసేసుకుంటాను అనమాట. సో చూడండి, ఇక్కడైతే మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టిచ్ లాగి ఇక్కడ వరకు మాత్రమే ఎండ్ చేసేస్తాను. ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది అలాగే వదిలేస్తాను. ఎందుకంటే డౌన్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండడానికి అనమాట. అర్థమైంది కదా. సో ఏ విధంగా కుట్టుకుంటానో చూపిస్తున్నాను చూడండి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నామో దాని మీదనే కరెక్ట్గా ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే వేసి అక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకే. అండ్ ఈ డ్రెస్కి బాటమ్ పార్ట్ హైలో అంబ్రెల్లా కట్టించాను కదా, దాన్ని నేను ఏ విధంగా కట్ చేశాను చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో వేయాల్సిన ఫస్ట్ లేయర్ అంటే హైలో వస్తుంది కదా, ఆ లేయర్ అనమాట. దీన్ని ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసి ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, ఫోల్డింగ్ సైడ్ మనకి లెంత్ అనేది తక్కువ రావాలి. చూడండి, మనకి ఎంత లెంత్ తగ్గించుకోవాలో అంత లెంత్ తగ్గించేసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్క లేయర్ మాత్రమే, అది కూడా ఫ్రంట్ పార్ట్లో వేయాల్సిన ఒక్క లేయర్ మాత్రమే ఇది. దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా హైలో వస్తుందండి. ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి స్టిఫ్గా ఉంది. మనకి నేను కుట్టిన ఫ్యాబ్రిక్ అయితే మనకి విచిత్ర సిల్క్ కదా, అది ఫ్లోయీ క్లాత్లా ఉంది కదా, అది మనకి మంచిగా కనిపిస్తుంది. ఇది మంచిగా కనిపించట్లేదు, జస్ట్ నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ హైలో అంబ్రిల్లా కటింగ్ అనేది వేరుగా ఉంటుంది, టోటల్ వేరుగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు ఈ మెథడ్ నచ్చితే మీరు ఇది ఫాలో అవ్వచ్చు. లేదు అనుకుంటే నేను నెక్స్ట్ డ్రెస్ ఎప్పుడైనా కుట్టినప్పుడు దానికి హైలో అంబ్రిల్లా కట్ పెట్టినప్పుడు అది యాక్చువల్గా ఎలా కుడతారో ఎలా కట్ చేస్తారో అది చూపిస్తాను. అంతేనండి, మనం లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ 2 లేయర్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి ఆ పార్ట్స్ అన్నిటిని, ఆ లేయర్స్ అన్నిటిని మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ మనకి హైలో కట్ చేసాం కదా, ఇప్పుడు కట్ చేసాం కదా, అన్ఈవెన్గా వచ్చింది కదా అంబ్రిల్లా కట్, అది అటాచ్ చేస్తాను. ఫస్ట్ ఇలా బాడీ పార్ట్ పెట్టుకొని రాంగ్ సైడ్లో పెట్టుకొని అది అటాచ్ చేసేస్తాను. తర్వాత దాని కింద వచ్చే మెయిన్ క్లాత్ ఇంకొక లేయర్ ఉంది కదా, దాని మీద అటాచ్ చేస్తాను. లాస్ట్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసి రివర్స్ చేసుకుంటాను అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. నేను అంబ్రిల్లా కట్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేరుగా కట్ చేసి పెట్టేసుకుంటానండి. సో దట్ ఫ్రంట్ పార్ట్కి మనం 2 లేయర్స్ లైనింగ్ కాకుండా 2 లేయర్స్ అటాచ్ చేస్తాము, బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ కాకుండా 2 లేయర్స్ అటాచ్ చేస్తాము. సో అర్థమైంది కదా అండి. ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత నేనైతే జిగ్జాగ్ చేసేస్తాను 2 లేయర్స్కి అండ్ లైనింగ్ క్లాత్ నార్మల్గా అంచులు అయితే కుట్టేసేసుకుంటాను అనమాట. సో అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. యాక్చువల్గా నా మైండ్లో ఉన్న డిజైన్ ఏంటి అంటే ఫ్లోర్ లెంత్ వరకు రావాలని అయితే అనుకున్నాను. బట్ 2 లేయర్స్ పెట్టడం వలన ఇది లెంత్ కొంచెం తగ్గిందనమాట. నాకు తెలిసి ఫ్లోర్ లెంత్ ఉంటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. మీకు ఈ వ్లాగ్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతటి వరకు బై బాయ్.